హాయ్, దిస్ ఈజ్ భారతీయ ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం గంగోత్రి యాత్ర గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్రలో ఒకటైన గంగోత్రిని చేరుకోవాలనుకుంటే ముందుగా బేస్ క్యాంప్ అయిన హరిద్వార్ లేదా ఋషికేశ్ని చేరుకోవాల్సి ఉంటుంది. ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. అక్కడి నుంచి బేస్ క్యాంప్ అయిన హరిద్వార్ లేదా ఋషికేశ్ని చేరుకోవాల్సి ఉంటుంది. మా యాత్రను హరిద్వార్ నుంచి ప్రారంభించాము. వన్ డే హరిద్వార్లో స్టే చేసి అక్కడ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన మానసాదేవి, చండీదేవి, మాయీదేవి అనే ముగ్గురు అమ్మలు వెలిసిన శక్తి రూపాలను దర్శనం చేసుకోవడం జరిగింది. హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు, హరిద్వార్ అంటే హరిని చేరే దారి అని అర్థం. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నగరం చార్ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు ప్రవేశ ద్వారం. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగిన నగరం. ఇక్కడ గంగా నది హిమాలయ పర్వతాల నుండి బయటికి వస్తుంది. హరిద్వార్ అమృతం చెందిన 4 క్షేత్రాల్లో ఒకటే. మిగిలిన 3 అలహాబాదులోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలమైన నాసిక్. సాగర మదనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి. మేము మొదట హరిద్వార్లోని మానసాదేవి టెంపుల్ని దర్శించుకోవడానికి బయలుదేరాము. రోప్వే మీద వెళ్ళడానికి అక్కడ స్టే చేసే ప్రదేశం ఇది. మానసాదేవి ఆలయం ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపబడింది. హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించే ఆలయం ఇది. ఈ దేవాలయం వెళ్ళుటకు పర్వతం పైకి మెట్లు మార్గము మరియు రోప్వే మార్గం కూడా ఉంది. భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే హరిద్వార్ నగరానికి దగ్గరలో గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం హరిద్వార్లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతుంది. మానస అనగా ప్రియ భక్తుల కోరికలు నెరవేర్చే దేవత అని అర్థం. ఈ మానసాదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకున్నటకు కొలిసే సిద్ధపీఠంగా పూజించబడుతుంది. ఇది హరిద్వార్లో కల 3 శక్తి పీఠాలలో ఒకటిగా పూజింపబడుతుంది. సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది. తరువాత భక్తుల పితృదేవత ప్రీత్యార్థము నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు. ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పవిత్ర స్నాన ఘట్టము బ్రహ్మకుండుగా కూడా పిలుస్తారు. నెక్స్ట్ డే ఉదయం హరిద్వార్ నుంచి గంగోత్రి యాత్రలో భాగంగా ఉత్తరకాశీ బయలుదేరాం. ఉత్తరకాశీ భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఉత్తరకాశీ పట్టణం జిల్లాకు ప్రధాన కేంద్రం. ఉత్తరకాశీని సౌమ్యకాశి అని కూడా అంటారు. ఉత్తరకాశీ
ఆధ్యాత్మిక మరియు సాహసోపేత పర్యాటకానికి హిందూ మతపరమైన ప్రదేశం. ఉత్తరకాశీ పట్టణాన్ని శివనగిరి అని కూడా అంటారు. పట్టణంలో అనేక దేవాలయాలు మరియు ఆశ్రమాలు ఉన్నాయి. ఉత్తరకాశీ సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులో భగీరథి నది ఒడ్డున ఉంది. ఉత్తరకాశీ సాధారణంగా ఋషికేశ్కు సమీపంలోనే పవిత్ర పట్టణం. ఇక్కడ మణికర్ణిక ఘాట్ అని పిలువబడే ఘాటు ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన కాశీ విశ్వనాథ ఆలయం కూడా కలిగి ఉంది. మేము నైట్ ఉత్తరకాశీలో స్టే చేసాము. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ఉత్తరకాశీ నుంచి గంగోత్రి యాత్రను ప్రారంభించాం. ఈ ఘాట్ రోడ్ పచ్చని చెట్లు మరియు లోయలతో చాలా అందంగా ఉంటుంది. గంగోత్రి చాలా ఎర్లీగా బయలుదేరాలి, లేకపోతే ఈ రోడ్లో ట్రాఫిక్లో చిక్కుకుపోతాం. ఉత్తరకాశీ నుండి ఎర్లీగా బయలుదేరి గంగోత్రిని చేరుకొని మరలా అదే రోజు 7:30 లోపల ఉత్తరకాశీని చేరుకోవాల్సి ఉంటుంది. ఆ టైం దాటితే ఉత్తరకాశీ పట్టణంలోకి పోలీసులు అలౌ చేయరు. గంగోత్రిని చేరుకునే ముందు ఇక్కడ టీ స్నాక్స్ లభించే ప్రదేశం ఇది. ఇక్కడ కాసేపు స్టే చేస్తారు. ఇక్కడ రెస్ట్ తీసుకొని మరలా గంగోత్రి బయలుదేరడం జరుగుతుంది. హెలికాప్టర్ మీద వెళ్ళవలసిన వాళ్ళు డైరెక్ట్గా డెహ్రాడూన్ నుంచి గంగోత్రికి వెళ్ళొచ్చు. అయితే హెలికాప్టర్ ఈ పాయింట్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మరలా కారులోని మాత్రమే గంగోత్రి చేరుకోవాల్సి ఉంటుంది. మేము గంగోత్రిని చేరుకున్నాం. గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాల్లోని చార్ధామ్లో ఒకటి. ఇక్కడ గంగానది భగీరథి పేరుతో పిలువబడుతుంది. గంగానదిని భూమికి తీసుకురావడానికి భగీరథుడి కారణం కనుక ఆ పేరు వచ్చినది.
దేవప్రయాగ నుండి గంగా నదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నది పిలువబడుతుంది. గంగా నది పుట్టిన ప్రదేశం గోముఖ్. ఇది గంగోత్రి నుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. ఇది హరిద్వార్, ఋషికేశ్, డెహ్రాడూన్ నుండి ఒకరోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. యమునోత్రి నుండి 2 రోజులు ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగా దేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగానది ఉధృతంగా ప్రవహించే ప్రదేశాలలో ఉన్న గంగాదేవికి ఆరతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యం. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. హిందూ పురాణాలలో రాజకుమారుడు భగీరథుడు కపిల మునిచే శపించబడిన తన పూర్వీకులను ఉద్ధరించడానికి గంగానదిని స్వర్గం నుండి తీసుకువచ్చాడని వర్ణించబడింది. అయితే గంగాదేవిని స్వర్గం నుండి భూమికి వచ్చి తన పితృలకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తన రాక భూమి భరించలేదని, దానిని భరించగలిగిన వాడు ఒక్క సాంబశివుడేనని చెప్తుంది. భగీరథుడు శివుడిని గంగాదేవిని భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో సహకరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాజూటములతో బంధించి మెల్లగా భూమి మీదకు వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.